సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? యా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇందాక నుంచి క్రిటికల్ అక్లైమ్ గురించి తెగ మాట్లాడుతున్నారు. క్రిటికల్ అక్లైమ్ అనేది ఒక చాలా గొప్ప క్రెడిట్స్ అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మీరు వాటికి డబ్బులు రావు కదా, అది కదా ప్రాబ్లం. బట్ మీ ఫిల్మ్ మేకింగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు సినిమా బండి. బట్ నెట్ఫ్లిక్స్ అది ప్రొసీజర్ బాగానే అయింది అనిపించింది మాకైతే. మేబీ అది వేరేగా రిలీజ్ అయ్యి ఉన్నా వేరేగా అయ్యేది. బట్ నెట్ఫ్లిక్స్ దాని రైట్స్ తీసుకోవడం వల్ల సంథింగ్ మీకు రావాల్సిన క్రెడిట్స్ అక్కడ దక్కినాయి అని మేము అనుకుంటున్నాం. సో లాస్ట్ శుభం కూడా నాకు తెలిసి మంచి నెంబర్సే చూసారు. బట్ ఇంకా స్టిల్ క్రిటికల్ అక్లైమ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎక్కువ నంబర్ అంటే మీరు వేరే వాళ్ళ డైరెక్టర్ల భారం కూడా మీరే మోస్తూ దాని గురించి మాట్లాడుతున్నారు. లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం అంటే ఐ వాంట్ ఫిలిమ్స్ టు బీ కమర్షియల్లీ హిట్స్. అదే నా బాధ బేసికల్లీ. మంచి సినిమాలు అంటూ ఉంటాం కదా మనం, చాలా సినిమాలు. మంచి సినిమాలని మీ సినిమాలనే మెన్షన్ చేస్తున్నాం మేము. మెన్షన్ చేస్తున్నాం సినిమా బండిని ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం. ఆల్ గుడ్ సినిమా అది గుడ్ సినిమా కానీ మిగిలిపోకూడదు. when it makes money only it is a good cinema. That is all I always say that. అంటే మరి రెండు డబ్బులు వచ్చే సినిమా మంచి సినిమా అంటే మీరు ఏది డిఫైన్ చేస్తారు? ఆబ్వియస్లీ డబ్బులు వచ్చే సినిమా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటాం కదా. బట్ మిత్ గురించి ఆలోచిస్తే మీరు కొంచెం ఇందులో ఒక మూఢనమ్మకాలు అనలేము, నమ్మకాలు, ఇన్నర్ మైథాలజీ ఏదో అనాలి సంథింగ్. సో వాటిని టచ్ చేశారు. సో మిత్స్ దీనికి కూడా మిత్ ఉంది కొంచెం. ఏంటంటే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ చూడవని చెప్పి ఇలాంటివి ఉన్నాయి. మరి మీరు అలాంటివి కూడా కొంచెం పరిగణలోకి తీసుకోవాలి కదా, నెంబర్స్ కావాలి అని మీరు పర్టికులర్లీ అనుకున్నప్పుడు. అవును, అందుకే దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్. అంటే నంబర్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి సినిమాలతో కూడా నంబర్స్ వస్తేనే కదా. లైక్ వీ నీడ్ ఫిల్మ్స్ లైక్ దిస్. అందుకంటే నేను ఇది ఆర్ట్ సినిమాలో తీయలేదు నేను అసలు. అందుకే కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టా, ఎలివేషన్స్ పెట్టా, మంచి సాంగ్స్ పెట్టాం, 5 పాటలు పెట్టాం. ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ వేర్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ ఎ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. అందుకే నా నమ్మకం బేసికల్. అండ్ రిలేట్ అవుతారు చాలామంది, క్యారెక్టర్స్కి రిలేట్ అవుతారు. దట్స్ ద ఓన్లీ బిలీఫ్ ఐ హ్యావ్. అండ్ రైట్ నౌ తెలుగు ఫిల్మ్ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ స్పేస్. చాలా బాగుంది. అండ్ విర్ ఆల్ ఎంకరేజ్. ఎందుకంటే ఈ కోవిడ్ తర్వాత ఓటీటీల్లో ఇంక అన్ని సినిమాలు చూస్తాం ఆడియన్స్. దే వాంట్ సంథింగ్ న్యూ, దే వాంట్ సంథింగ్ ఫ్రెష్. అప్పుడే ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీరు ఏమైనా చిన్న బిలీఫ్స్ ఉంటాయి మీకు? కొన్ని చిన్న సరదాగా నమ్ముతూ ఉంటారు అందరూ. అంటే ఇందులో మాట్లాడుకుంటే పరద 3 అక్షరాలు, మీది థర్డ్ ఫిల్మ్, ముగ్గురు లేడీస్ కాస్ట్ మెంబర్స్లో పైన కనిపిస్తూ ఉన్నారు. అనుపమ గారు, దర్శన గారు, సంగీత గారు, ముగ్గురు పీపీపీ రైటర్లు ఉన్నారు. ఏమన్నా బిలీవ్ చేస్తారా? నువ్వు చెప్తుంటేనే నాకు తెలియదు ఇవన్నీ అవుతున్నాయని. నువ్వు చెప్తున్నావు నాది. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. ఐ బిలీవ్ ఇన్ సినిమా అంతే. ఇఫ్ ఇట్స్ నాకు ఈ సూపర్స్టిషియస్ నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్స్, అసలు మా మమ్మీ ఏదో నల్ల దారం వేసుకోమంటుంది, నన్ను దిష్టి తగిలేస్తుంది, బోర్ అరే నువ్వు అన్నీ తిరిగేస్తావు, దిష్టి తగిలేస్తావు. అండ్ నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. బట్ వాళ్ళు బిలీవ్ చేస్తారు. అండ్ రెస్పెక్ట్ అదర్ బిలీఫ్ సిస్టమ్. అంటే ఈ సినిమా కూడా దాని గురించి మాట్లాడుకుంటుంది యాక్చువల్లీ. బ్యాలెన్స్ చేశారా మీరు? మీ నమ్మకం మొత్తం దానికి కాంటెంపరీగా మొత్తం కాంట్రాస్ట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అందులోనేమో కొంచెం సూపర్ స్టిషన్ ఎంత ఉంది. మరి దాన్ని మీరు అట్లీస్ట్ ఆ సూపర్ న్యాచురల్ థింగ్ని న్యాచురల్గా మీరు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళనైనా మార్చాలి, లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళని అటు పాము ఎరగకూడదు, కర్ర సాగకూడదు. మీరు మరి దాన్ని బ్యాలెన్స్ చేశాను డెఫినెట్లీ. సినిమా చూస్తే తెలుస్తుంది హౌ మీకు కూడా. అంటే మేము ఈ కల్చర్ని, ఫిక్షనల్ కల్చర్ ఇది మొత్తం, ఫిక్షనల్ ఊరు ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో. మేము ఎంత బిలీవ్ చేసామంటే ఈ కల్చర్ని, సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమా చూసి ఆ లైన్ తీపిచ్చారు మాకు. ఆమె ఒక లైన్ అంటది, పరదాలు వేసుకుంటేనే పిల్లలు పుడతారా అని. ఒక ఎటకారంగా ఒక లైన్ అంటది కదా. ఇప్పుడు పరదా అనే వర్డ్ తీయమన్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు ఎలాగా ఇంకొక ట్రెడిషన్ని క్రిటిసైజ్ చేస్తారు, లేని ట్రెడిషన్, అది ట్రెడిషనే లేదు. దట్ ఈస్ ద బిలీవ్. అంతగా నమ్మారు సెన్సార్ వాళ్ళు కూడా, ఈ ట్రెడిషన్ ఉంది అని నమ్మారు బేసికల్లీ. దట్ ఈస్ హౌ ఇట్ ఇంపాక్టెడ్ సో మచ్ బేసికల్లీ. అండ్ మీకు సినిమా చూస్తున్నప్పుడు ఏ ఊరు ఇది, నిజంగా ఎక్కడైనా ఉందా ఈ ఊరు, ఎక్కడైనా తెచ్చాడు ఈ ఊరు అని మీకు నిజం అనిపిస్తుంది అంతా. దట్ ఈస్ ఆ వరల్డ్ బిల్డింగ్ అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది మీకు.
ఇప్పుడు పరదా గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు లేని ట్రెడిషన్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అంటున్నారు కదా. నాకు ఒకరు లైవ్ ఎగ్జాంపుల్ గుర్తొస్తున్నారు, అంటే మలాలా ఒక ఐ మీన్ ఆవిడ లైఫ్ పరదాకి రిలేటబుల్. ఆవిడ మొత్తం ఇప్పుడు ఆవిడ రిలీజియన్ కి యాంటీగా బయటకు వచ్చి ఆవిడ ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ ఉమెన్ అయ్యారు. సో ఇలాగే ఉన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎవరన్నా తీసుకున్నారా అనుపమ గారు సుబ్బు క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు? రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తీసుకోలేదు కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద సినిమా ఉంటుంది యాక్చువల్లీ. అంటే నేను ఇప్పటికొచ్చి రివీల్ చేయలేదు ఎక్కడ, టుమారో యూ విల్ సీ. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై సంథింగ్ విచ్ ఈస్ వరల్డ్లో చాలా పాపులర్ అయింది, ఒక ఇన్సిడెంట్. సో దాని మీద తీసాను యాక్చువల్లీ, దట్ ఈస్ ఇన్స్పైర్డ్. అది ఇన్స్పైర్ అయ్యి మేము మా ఫిక్షనల్ కథ అన్నీ అల్లుకొని చేసాం బేసికల్లీ. యా, దట్ వాజ్ ఇన్స్పిరేషన్. నేను ఇప్పుడు చెప్పలేను, అది నోటికి వచ్చేస్తుంది కానీ చెప్పలేకపోతున్నా. బట్ రేపటి నుంచి ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం, ఇంకా మేమే రిలీజ్ చేసేస్తాం పోస్టర్ కానీ. అంటే మీ ఫిల్మ్ని మేము అంత ఈజీగా డీకోడ్ చేయలేం, బట్ స్టిల్ ఏంటంటే ఫ్లేవర్స్ తగులుతున్నాయి కొన్ని. లైక్ ఎలా అంటే ఇప్పుడు డియర్ జిందగీలో ఒక ఉమెన్ పాత్రని మొత్తం ఒక మెసేజ్ ఇస్తాడు ఫైనల్లీ. సో మీరు అన్వీలింగ్ ఐ మీన్ సంథింగ్ ఫ్రీడమ్ లైఫ్ ఇవన్నీ చెప్తుంటే నాకు కొంచెం ఆ డియర్ జిందగీ ఫ్లేవర్ తగిలింది. అవునవును, యా చాలా. అంటే నేను ఎక్కువ చాలా నమ్ముతా అబౌట్ ఫ్రీడమ్ కానీ ఒకటి లైఫ్ కానీ. ఐ హ్యావ్ ఎ టాటూ, ఆర్ఐపి అనే టాటూ ఉంది నాకు. సో మీకే భయం, అదే టూ మచ్ ఫిలాసఫీ ఉంటుంది అందులో. సార్ ఇదే నేను ఎన్నో టాటూల గురించి విన్నాను. సో నాకు డెత్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్, అందుకే నేను సో హ్యాపీ. ఆర్ఐపి అంటే స్మైలీ కూడా ఉంటుంది. సో డెత్ కెన్ కమ్ ఎనీ టైమ్ బేసికల్లీ, ఇట్ ఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. సో జస్ట్ చిల్ దిస్ లైఫ్. మన హోల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్లో మనం చాలా మర్చిపోతున్నాం. అంటే అదే చాలా ఫిలాసఫీస్, చాలా మీరు టూ ఫిలాసాఫికల్గా ఆలోచిస్తే ఈ సినిమాలో చాలా డెప్త్ ఉంటుంది యాక్చువల్లీ. అంటే నేను ఇప్పటివరకు చెప్పలేదు నా థాట్స్ కానీ నా మైండ్ సెట్ కానీ. దిస్ ఫిలిం ఐడియాలజీ నా పర్స్పెక్టివ్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ సినిమా బేసికల్లీ. అదే కావాలి యాక్చువల్లీ. ఇప్పుడు మేకర్స్ ఐడియాలజీ ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుందో మూవీస్ లో, వాళ్ళకి ఇంకా గుడి కడేస్తున్నారు మన వాళ్ళు. సందీప్ రెడ్డి వంగ గారి నుంచి కొంచెం శివ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, ఆర్జీవి గారి నుంచి కొంతమందిని, పూరి జగన్నాథ్ గారిని కొంతమంది అలా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సో మీరు ఆ కోవకి చెందుతారు, అయితే చెందాలి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. బట్ ఇందాక మీరు ఇప్పుడు ఇవి చెప్తుంటే ఒకటి అన్నారు ఫిక్షనల్ ఇవన్నీ అన్నారు, ఆర్ఐపి ఇది చూస్తుంటే నాకు అక్కడ ఆత్మాహుతి శ్మశాన వాటిక అని ఒకటి కనిపించింది ట్రైలర్ లో. ఏంటి అది సెట్ అండి? సెట్ అనండి, శ్మశానాలు అవన్నీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. మిగిలింది అంతా వదిలేసి నేను అది మెచ్చుకుంటున్నాను చూడండి, అసలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. నేను ఆత్మాహుతి శ్మశాన వాటిక నేను ఇంకా ఫస్ట్ పాజ్ చేసి చూశాను, అంటే ఏదైనా ఊరి పేరు ఉంటదేమో అని చెప్పి చూశాను అనమాట. ఆత్మాహుతి శ్మశాన వాటిక అని ఉంది, అయితే సెట్ అయ్యేది ప్రాపర్టీ సెట్ ప్రాపర్టీ ఇది ఆ డైరెక్టర్ డిజైన్ చేసింది అని చెప్పి అప్పుడు అర్థమైంది అనమాట. ఇట్ విల్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సినిమా చూసేటప్పుడు ఈ వరల్డ్ బిల్డింగ్ చాలా కొత్తగా ఉంటుంది మీకు. గుడ్ దట్ ఈ అంటే మనకు అనుపమ కనిపిస్తుంది చాలా దగ్గర పరదా వేసుకొని, బట్ మీకు ఆ వరల్డ్ చూస్తుంటే యూ విల్ ఫీల్ దట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ గోపిసుందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ కల్ట్, ఇట్స్ లైక్ కల్ట్. ఇది ఊరే ఒక కల్ట్, వెరైటీ కల్ట్ అనమాట. ఇది ఏంది ఊరి ప్రపంచం ఏంటి, జనాలు ఏంటి, మీకు ఏమో అర్థం కాదు అసలు. వాట్ ఎవర్ వి ట్రై టు సే అన్నది కూడా అర్థం కాదు బేసికల్లీ. సో మీకు అంటే సినిమా మొత్తం అయ్యాక యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డెప్త్ ఇన్ సైడ్ ద ఫిల్మ్, అది నేను చెప్పగలను బేసికల్లీ. అంటే ఈవెన్ శుభంతో కంపేర్ చేసుకున్నా కూడా మీరు ఈ డైలాగ్ పెట్టక్కర్లేదు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని. మీకు ఎలాగో మనసులో అదే ఉంటుందని తెలిసిపోతుంది. ఫస్ట్ ఆల్ఫా మేలని ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత మీరు లాస్ట్కి అమ్మాయిలనే హైలైట్ చేస్తారు. అబ్బాయిల తరపు నుంచి ఏం తెలుసుకోవాలి, ఆడవాళ్ళని ఎలా చూడాలి అనేది చూపిస్తూ ఉంటారు. ఇదైతే ఇంకా కంప్లీట్లీ అసలు ఫుల్ ఆన్ ఉమెన్ పర్స్పెక్టివ్ ఫిల్మ్. బట్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇప్పుడు దర్శన గారిని పెట్టారు కదా, ఇది చూస్తుంటేనేమో మనకి అంటే మీరు ఇందాక తెలుగు సినిమాలు ఇలాంటివి అన్ని ఆలోచించారు, నాకు ఒకటి గుర్తొచ్చింది, లైక్ ఎవడే సుబ్రహ్మణ్యం గుర్తొచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యం, దూద్ కాశీ, ఇక్కడ ధర్మశాల. ఎవడే సుబ్రహ్మణ్యం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. చాలా బాగుంటుంది సినిమా. దిస్ ఫిల్మ్ కెన్ రియలీ థింక్ అబౌట్, బికాజ్ ఎక్స్ప్లోరింగ్ లైఫ్, ఎక్స్ప్లోరింగ్ కొత్త కాన్సెప్ట్స్, కొత్త ఫిలాసఫీస్. గుడ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కమ్ ఆన్ బిగ్ స్క్రీన్. అంటే మేము కూడా విజువల్లీ, అంటే నేను ఈ సినిమా డైరెక్ట్ చేయకపోయినా గుడ్ టు సీ దిస్ ఫిల్మ్. నేను వెళ్ళి చూస్తా ఈ సినిమా, ఉండొచ్చు సినిమా, ఏమై ఉండొచ్చు అని. బికాజ్
3 ఉమెన్ ఫ్రెండ్షిప్స్ కానీ, ఆ విజువల్ గ్రాండియర్ కానీ, ఆ కల్ట్ ఏంటి, ఆ ఊరేంటి, ఈ రెండింటికి సంబంధం ఏంటి, దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్. ఆ ఆత్మావతి సమాధి ఏంటి, అట్లీస్ట్ ఫర్ దట్ కమ్ టు థియేటర్. సో అండ్ వాచ్ ఇట్, యూ విల్ బి ఎంగేజ్డ్, ఫర్ షూర్ యూ విల్ బి ఎంగేజ్డ్ టు సీ దిస్. అండ్ మోర్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఐ మీన్ ఇలాంటి మేకర్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎవరు కూడా కమర్షియల్ ఫార్మాట్ మీదే దృష్టి పెట్టాలనుకుంటారు. ఈవెన్ దో మీకు కమర్షియల్ ఆలోచన ఉన్నా, నెంబర్స్ మాట్లాడాలి అనే ఆలోచన ఉన్నా కూడా మీరు ఎడ్యుకేట్ చేద్దాం, ఇదెందుకు ఆడకూడదు అనే కాన్సెప్ట్ తో తీశారు. ఇలాంటి చేసిన వాళ్ళు ఇప్పుడు మన అశ్విన్ గారి, నాగశ్విన్ గారినే తీసుకుంటే వాళ్ళు ఎక్కడికి లీడ్ అవుతున్నారంటే తర్వాత మహానటి, కల్కి. మీరు కూడా అలా లీడ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంటే మనకి ఒక ఫ్రెష్, ఒక మంచి కాన్సెప్ట్, ఎడ్యుకేట్ చేసే కాన్సెప్ట్, లేదంటే కొంచెం థాట్ ప్రొవోకింగ్ కానీ ఇన్స్పైరింగ్ ఇలాంటి ఉన్న కాన్సెప్ట్స్ని ఎప్పుడైతే తీసుకుంటున్నామో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమర్షియల్ ఐడియాలజీ, అంటే నేనేదో సినిమా తీసి హిట్ కొట్టేయాలి అనే ఆలోచన కాకుండా ఇది ఆడియన్స్కి ఎందుకు తీయాలి అనే మోటివ్తో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఆడియన్స్ అందరూ కోరుకుంటారు. ఎప్పటికైనా వాళ్ళ నెంబర్స్ వాళ్ళకు కనిపిస్తాయి. మేబీ వడ్డీ పెరిగి పెరిగి చక్రవడ్డీతో పడతాయి ఒక ప్రాజెక్ట్ కనిపించమైనా తర్వాత ప్రాజెక్ట్. బట్ మీ దగ్గర నుంచి అది విన్నాను కాబట్టి నేను కొంచెం చెప్తున్నా, ఒక బీయింగ్ ఎన్ ఆడియన్, మీ సినిమాలకి బీయింగ్ ఎన్ ఆడియన్ నార్మల్గా ఒక ఎష్యూరెన్స్ అనమాట ఆడియన్స్. ఎప్పటికైనా మీకు ఆ నెంబర్స్ కనిపిస్తాయి. అదే డెఫినెట్లీ. అంటే నేను ఒకటే బిలీవ్ చేస్తే నా సినిమా తప్పు జరగదు, అట్లీస్ట్ నంబర్స్ ఎంత వస్తే తెలియదు కానీ తప్పు జరగదు, తప్పు జరిగే ఛాన్స్ ఇవ్వను నేను. యునానిమస్గా బాగాలేదు అనరు సినిమా, మిక్స్డ్ రావచ్చు, కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది ఓకే బాగాలేదు అంటారు, కొంతమంది మిక్స్డ్గా ఇవ్వచ్చు. కానీ ఐ విల్ నాట్ మేక్ బ్లండర్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ బికాజ్ నాకు చాలామంది నా మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఈ సినిమా మీద. అండ్ నేను కథ అంత బాగా రాసుకున్నాం మేము మొత్తం. అంటే ఇట్ షుడ్ అపీల్ టు ఎవ్రీబడి, ఇట్ షుడ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని మాకు నచ్చింది ఇవ్వాలనుకున్నాం. అండ్ అంటే మీరు ఒక్క బుక్ మై షోలో యాప్ ఓపెన్ చేసి గివ్ వన్ ఛాన్స్ టు దిస్ ఫిలిం, ఒక ఛాన్స్ ఇవ్వండి, యూ విల్ నెవర్ ఫీల్ డిసప్పాయింటెడ్ ఎట్ ఆల్. లైక్ నాని గారు ఒక ఛాలెంజ్ చేసినట్టు మీరేమన్నా విసరదలుచుకున్నారా? మీ పర్సనల్ ఫిల్మోగ్రఫీ మీద మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఈ సినిమా కనుక మీకు నేను చెప్పింది ఏమన్నా, ఐ మీన్ మీరు డిసప్పాయింట్ అయితే, యునానిమస్ గా మీరు డిసప్పాయింట్ అయితే నా నెక్స్ట్ ఫిల్మ్ కి మీరు రావద్దు, ఇలాంటి అవును కదా. ప్రొడ్యూసర్ సినిమా నా చేతుల్లోనే ఉండదు కదా. సో ఒకటి సినిమా బాగుంటుంది అబ్బా, డౌట్ లేదు అందులో. సినిమా బాగుంటుంది, బాగున్న సినిమాలన్నీ హిట్ అయిపోవట్లేదు కదా, అది కూడా పాయింటే కదా. ఇప్పుడు బాగుంటుంది సినిమా, మంచి రివ్యూలు వస్తాయి, దాంతో స్లోగా ఓటీటీలో వస్తుంది. ఓటీటీలో కూడా అందరూ చాలా బాగుంది అంటారు, అయ్యో థియేటర్లో మిస్ అయ్యో అంటారు, థియేటర్లో వచ్చుంటే బాగుంది అంటారు. రెగ్యులర్ గా వినేవి కొత్తగా వినాలనుకుంటున్నారు ఈసారి, ముందే థియేటర్ దగ్గర ఉన్నప్పుడే వినాలనుకుంటున్నారు. ఇవన్నీ నాకు వద్దు ఇంకా. అంటే ఓటీటీ రిలీజ్ అయ్యాక అయ్యా థియేటర్లో చూడాల్సింది కదా ఈ సినిమా. మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్లో అదొకటి లిస్ట్. ఎందుకు ఇవన్నీ అంటే ఇలాగే రిలీజ్ చేస్తున్నాం. థియేటర్ ఖర్చు ఏదో ఉంది కదా, ఆ ఖర్చులా ఉంటుంది అండర్ రేటెడ్ ఫిల్మ్ అని వినగానే కదా, మేకర్ కి ఖచ్చితంగా అలాగే ఉంటుంది. అప్పుడు ఇట్టు కొట్టకుండా తర్వాత అండర్ రేటెడ్ అని ఎందుకు రాయడం అంటే మనం ఇన్సార్లు చూసలేదు. ఆరెంజ్ సినిమా అప్పుడు వర్కౌట్ చేయడం, ఇప్పుడు ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ చేసాం దాన్ని. అంటే ఇప్పుడు ఇప్పుడే వన్ టైమే వస్తుంది చూడండి సినిమా, రిలీజ్ లేదు, మళ్ళీ రిలీజ్ చేసి మిమ్మల్ని మెప్పు పొందడం లేదు. మంచి సినిమా చేసాము, మంచి పబ్లిసిటీ చేసాము మిమ్మల్ని రీచ్ అవ్వడానికి. సో ఐ ఓన్లీ బిలీవ్ దట్ ఎవ్రీబడి డిడ్ ఏ ఎఫర్ట్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. ఇఫ్ ఇట్స్ గుడ్ ఓన్లీ ప్రమోట్. అందుకే కదా రివ్యూస్ చూసే రమ్మండి. ఎందుకంటే మీ అందరూ బబుల్లో ఉన్నామేమో, ఎవరు తెలుసు, మీ అందరూ బబుల్లో ఉండి మా సినిమా నచ్చుకుంటున్నామేమో. యూ మైట్ ఆల్సో లైక్ ఇట్ అని మా హోప్ బేసికల్లీ. వై బైలింగ్యువల్ అంటే ఇప్పుడు తెలుగు మలయాళం నేను విన్నది అయితే, ఈవెన్ ట్రైలర్ టీజర్ కూడా మలయాళం తెలుగు వచ్చింది. దర్శన గారు వచ్చారని చెప్పి ఏమన్నా మలయాళం వైపు మీరు ఆలోచించారా? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ అందులో తప్పే ఉంది. అంటే వీ హ్యావ్ 2 మలయాళం యాక్టర్స్. మీకు మలయాళం కూడా దర్శనం ఆన్ బోర్డ్ అయినప్పుడు డెఫినెట్లీ మలయాళంలో కూడా మార్కెట్ మాకు ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి వీఆర్ రిలీజింగ్ ఇన్ మలయాళం ఆల్సో బేసికల్లీ. అంతే. ఇప్పుడు ఆల్ ద 3 క్యారెక్టర్స్ మీరు పైన మెన్షన్ చేసిన 3 క్యారెక్టర్లో కూడా వెరీ పవర్ఫుల్. అంటే ఎవరికాళ్ళకి ఒక యూనిక్నెస్ ఉంటుందా? ఎవరి క్యారెక్టర్ ఆర్కికల్ చాలా ఎక్కడ సంబంధం ఉండదు ముగ్గురికి. వెరీ 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 డిఫరెంట్ క్యారెక్టర్స్. అందుకే కదా రిలేట్ అవుతాం అనిపిస్తుంది మనం. సంగీతకైతే అసలు మీకు హౌస్ వైఫ్ అందరికి ఎక్కేస్తుంది సంగీత క్యారెక్టర్.
ప్లీజ్ పట్టుకెళ్ళండి, హస్బెండ్స్ వైఫ్ని పట్టుకెళ్ళి చూపించండి. మీకు థియేటర్లో ఉన్నప్పుడు ఇలా వస్తుంది వాళ్ళ వైఫ్ హస్బెండ్ కలిసి. మీరు టార్గెట్ కూడా అలాగే చేసినట్టున్నారు, రూరల్, మెట్రో, హౌస్ వైఫ్స్. అంటే వాళ్ళు ఎలాగో మొగుళ్ళని బాయ్ ఫ్రెండ్ని లాక్కొస్తారు. అందుకే నా నమ్మకం ఫ్యామిలీ ఫిలిం. ఇప్పుడు ఎంతమంది చెప్పండి ఫ్యామిలీ సినిమాలు అందరూ ఇప్పుడు మా తాతయ్య వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళకి ఫైటింగ్లు అంటే ఇష్టం ఉండవు, యాక్షన్ అంటే నచ్చదు. సరదాగా దట్స్ వై శేఖర్ కమ్లా గారు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్. ఎందుకు అయ్యారంటే ఇమాజిన్ ఆనంద్ లాంటి సినిమా కమర్షియల్లీ హిట్ అయ్యింది, గోదావరి లాంటి సినిమా డబ్బులు వచ్చిన కమర్షియల్లీ హిట్ అయింది. హీ మేడ్ ఎ ఛాలెంజ్. అంటే నాకు శేఖర్ కమ్లా గారు హీ చేంజ్ ద హోల్ గ్రాఫ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మా యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ హీజ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే హీ కొత్త ఎరా స్టార్ట్ చేశారు బేసికల్లీ ఫిల్మ్ మేకింగ్లో. అండ్ డబ్బులు ఇప్పుడు శేఖర్ కమ్లా ఇంకా సస్టైన్ అవుతున్నారంటే బికాస్ హిస్ ఫిల్మ్స్ ఎర్న్ మనీ. అవి ఓన్లీ మంచిగా ఆడి అలా కాదు కదా. సో దట్స్ మై ఓన్లీ హోప్. కుబేరా ఆడింది, సో ఇది కూడా ఆడుతుందని నా హోప్ బేసికల్లీ. ఇప్పుడు ప్రవీణ్ కాండ్రేగుల అంటే మాకు నార్మల్గా ఈ సినిమాల వల్ల ఓకే మేము కొంచెం నచ్చుతూ ఉండొచ్చు, మీరు కొంచెం మాకు ఓకే నచ్చొచ్చు. బట్ మీరు ఫస్ట్ సిట్టింగ్లో నచ్చాలి అంటే ఖచ్చితంగా మీ నెరేటివ్ స్కిల్స్ అద్భుతంగా ఉండాలి. మీరు అప్పుడు రాజ్ డీకే గారిని ఎలా పడేశారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రాజ్ డీకే గారు పాసిబిలిటీ అయిన తర్వాత శుభన్ రావడం ఓకే సినిమా బండి ప్రాజెక్ట్ తర్వాత. బట్ ఫస్ట్ ఆ సిట్టింగ్ ఎలా అయిందండి అసలు? మీ అద్భుతమైన నెరేటివ్ స్కిల్స్ ఉంటాయి మీకు. అంత సీన్ ఏం లేదు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుని ఇస్తా కానీ ఐ కెన్ అంటే I try to narrate with all the background score around me. And బట్ సినిమా బండికి నాకు రాజన్ డీకే వాళ్ళు నేను ఆల్రెడీ ఒక సినిమా తీసాను షార్ట్ ఫిల్మ్. సో దట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ రాజన్ డీకే సార్ టు ప్రొడ్యూస్. సార్ ఎలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇస్తారు ఒకసారి? అలా అంటే ఎలా చెప్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్? వెనకాల పెడితే చెప్తూ ఉంటాను నేరేషన్ రికార్డ్ చేసి అది ప్లే చేస్తూ. మీరు నా స్పీచ్లు చూస్తే ఫుల్ రెచ్చిపోతుంటా కదా నేను. ఇమాజిన్ నా నేరేషన్ ఎంత రెచ్చిపోతాను, అటు ఇటు వెళ్ళిపోయి పిచ్చికిపోయి. I was so excited while narrating a film. Yeah. సో ఫ్రమ్ ద మీరు చూస్తున్న డికేట్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఎవరి మేకింగ్ స్టైల్ని మీరు ఎక్కువ అడాప్ట్ చేసుకుని, అంటే తెలియకుండానే మీరు అడాప్ట్ చేసుకునేది ఉండదు, ఎవరికాళ్ళు ఫ్రెష్ ఐడియాలజీతో వస్తారు, బట్ తెలియకుండానే కొన్ని ఆ మేకింగ్ అనేది, ఆ మేకింగ్ స్టైల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, మనం అట్రాక్ట్ అయిపోయి దాన్ని లవ్ చేసి. ఆబ్వియస్లీ మణిరత్నం గారి సినిమాలు చిన్నప్పటి నుంచి మణిరత్నం గారు సినిమాలు చూస్తూ పెరిగాను. డెఫినెట్లీ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మణిరత్నం గారి సినిమాలు. ఏమైనా ఫ్లేవర్ కనిపిస్తుంది? ఇంత నేమ్ ఆఫ్ లవ్ అని పెట్టారు కదా, ఒక డీప్ లవ్ స్టోరీ అన్న కనిపిస్తుంది. అదే కదా, మీరు అందరూ అది లవ్ స్టోరీ అనుకుంటున్నారు, దానికి చాలా మీనింగ్ ఉందమ్మా. పరదా అనేది నెగిటివ్ గా కనిపిస్తుంది, ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ పరదా అని పెట్టారు, అది చాలా నెగిటివ్ గా కనిపిస్తుంది, లవ్ స్టోరీలో లేదు. మీరు మణిరత్నం గారు అన్నారని నేను జస్ట్ అడిగాను. లేదు అంటే లైక్ అంటే నా శుభం సినిమా ఎక్కడ మణిరత్నం కనిపించడు. కామెడీ సినిమా, లైక్ ఈవెన్ సినిమా బండి వాజ్ ఎ ఫన్ ఫిల్మ్. నేను చిన్నప్పటి నుంచి నా మణిరత్నం గారి ఇష్టం. యూ కెన్ సీ ద ఫ్రేమ్స్ ఇన్ దిస్ ట్రైలర్లో కూడా, యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, పోయిటిక్ రిఫరెన్సెస్, మీకు స్టోరీ టెల్లింగ్ బై విజువల్ మీడియం. అంటే ఈ సినిమా తర్వాత ఓకే ఈ డైరెక్టర్ ఒక పెద్ద సినిమా చేయగలడు, ఒక బిగ్ స్కేల్ సినిమా చేయగలడనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అట్లీస్ట్ నా నెక్స్ట్ ప్రొడ్యూసర్కి బేసికల్లీ. ఓకే, సూపర్ నైస్. అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి? ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ సినిమా అసలు సంబంధమే లేదు, పరదాకి నా సినిమా బండి శోభంకి సంబంధమే లేదు. ఐ వాంట్ టు బికమ్ లైక్ ఏ ప్రాపర్ కమర్షియల్ డైరెక్టర్. అంటే లైక్ ఒక బోయపాటి సినిమా లాగా ఒక డిఫరెంట్ సినిమా. యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ ఈస్ ద ఫన్ ఆఫ్. ఐ ఆల్వేస్ పూరి జగన్నాథ్ సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. నాకే సర్ప్రైజ్ నేను ఇలాంటి సినిమాలు చేశానని. నేను అసలు కైండే కాదు, నేను ఎక్కడో ఆ సినిమాల్లో చెయ్యాలంటే ఇవి కమర్షియల్లీ వర్కౌట్ అయితే నాకు హీరో నన్ను నమ్మి ఓకే వీడు కూడా చేయగలడు. అందుకంటే నా భయం అదే, ఇలాంటి సినిమా వీడు ఇదే చేస్తాడేమో, వీడికి చేయలేడేమో అనే ఊహలో పడిపోతారు ఆడియన్స్. అది కూడా భయమే. శేఖర్ కమల్ గారు కమర్షియల్ సినిమా తీస్తారంటే ఎవరు నమ్మరు, ఇప్పటికీ అదే నమ్మరు. బికాజ్ నేను ఆ కైండ్ కాదు బేసికల్లీ. ఐ లవ్ సినిమా. నాకు నేను ఏ సినిమా అయినా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళి విజిల్ వేసి ప్రాపర్ మాస్ క్రౌడ్లో సింగిల్ స్క్రీన్లో చూసి రిలీజ్ అన్నీ చూసాను నేను. రిలీజ్ అన్నీ థియేటర్ ముందు డ్యాన్స్లు వేసే పర్సన్ నేను. ఐఎమ్ దట్ ఫ్యాన్ ఆఫ్ సినిమా బేసికల్లీ. సో దట్ విల్ కమ్ అవుట్ నెక్స్ట్ సినిమా. మీరు టైటిల్స్ క్యాప్షన్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు కదా సార్?
ఎందుకన్నానంటే గీతంకి క్యాప్షన్ ఏంటంటే నర్చరింగ్ వాల్యుబుల్ ఫ్యూచర్స్. మీకు ఆల్రెడీ అయ్యింది మీరు చదివిన గీతం ఇన్స్టిట్యూట్కి. నెక్స్ట్ విజిలింగ్ వుడ్స్, మీరు అలాగ ఇప్పుడు విజిల్స్ కొట్టించే ఫీల్డ్లోనే ఉన్నారు. మీ పేరు పడిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత విజిల్స్ ఖచ్చితంగా పడతాయి, లైక్ కొంతమంది డైరెక్టర్స్ లాగా. అదే నార్మల్గా అంటున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ పరదా ఏమనిపించిందో చెప్పమంటారా? మీరు ఇందాక అనుకున్నారు కదా అందరూ లవ్ స్టోరీ అంటున్నారు. అది ఎలా అనిపించింది అంటే నాకు నార్మల్గా ప్రేమ పేరుతో పరదా కప్పేసి ప్రపంచాన్ని చూడకుండా ఆపేస్తున్నారు. అంతే అంతే, అదే కరెక్ట్. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే బేసికల్లీ. అంటే నేను కూడా ప్రపంచంలో అందరూ అదే చేస్తారండి. అంటే అది ఒకరిని ప్రేమిస్తే ఒకరిని ప్రేమిస్తే ఆబ్వియస్లీ మనకి వీ ఫీల్ దట్ వీ హ్యావ్ రైట్స్ ఆన్ దెమ్. అవును, కరెక్ట్. అది మన హ్యూమన్లో వచ్చేస్తుంది. ఒకరిని ప్రేమిస్తే వీ హ్యావ్ రైట్ ఆన్ దెమ్. అలా రైట్ ఉండక్కర్లే యాక్చువల్లీ. వెన్ యూ లవ్ సమ్వన్ నో నీడ్ టు రైట్, అంటే నీ రైట్ అవ్వక్కర్లే ఆ పర్సన్ బేసికల్లీ. సో ఆ ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటావు నీకు నీ లైఫ్లో. సూపర్, ఒక మెసేజ్ నాకైతే అర్థమైపోయింది. బట్ ఎనీవే నాకైతే ఐ మీన్ ట్రైలర్ టీజర్ రెండు ఇంప్రెస్ చేసినాయి మమ్మల్ని. ఆ పేరు నేమ్ ఇట్ సెల్ఫ్, మీ నేము, వాళ్ళ ముగ్గురు పేర్లు పడడం, ఇవన్నీ ఆబ్వియస్లీ ఈసారి మీరు నెంబర్స్ చూస్తారు సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ప్రొడ్యూసర్స్ అందరికీ నెంబర్లు ఇచ్చేసుకోండి నెక్స్ట్ ఈ నెంబర్స్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.